ఇంకా గట్టిగా చెప్పాలి గోవింద ఒకసారి గోవింద గోవింద బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం శ్రీ వెంకటేశుని బ్రహ్మోత్సవం పక్క వాళ్ళ ప్రాబ్లం అన్ని కూడా తనెత్తిపై వేసుకుంటూ వేరే వారి సమస్యలను కూడా వెతుక్కుంటూ ఆఖరికి దేవుడు గుర్తుకొస్తే ఇంటికి వచ్చినట్టున్నాడు. మనకి ఏం చేస్తాము? ఎప్పటికీ తెల్లారు భక్తులు 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 భక్తులు. ఇప్పుడు చూద్దాం
తలుపు తీసే ప్రసక్తే లేదు. లేదు కాక లేదు. ఏంటి ఇదంతా జరుగుతుంది? ఎంతో విశేషంగా అంగరంగ వైభవోపేతంగా. అయ్యా మీ విశేషము లోపలకి రానియండి, వినిపించట్లేదు. ఎంతో ఎంతో విశేషంగా కళ్యాణాన్ని పరిసమాప్తి చేసుకుని చక్కగా అందరం కలిసి అలా లోకం ఎలా ఉందో చూసొద్దాం కదా అని చెప్పి అలా బయటికి వచ్చినంత మాత్రాన శ్రీదేవి భూదేవి ఇద్దరు కూడా తలుపులు వేసుకున్నలా ఉంటే ఎలాగా? అమ్మా శ్రీదేవి భూదేవి ఒకసారి తలుపులు తీయాలి. ఎవరు లేరండి, వెళ్ళిరండి. మీకు మీ భక్తులే కావాలి కదా. ఈ దేవేరుల పైన కాస్తేనా ప్రేమ లేదు కానీ ఎప్పుడు చూడు నా భక్తులు వాళ్ళ సమస్యలు దేవులు విడిచారు వాళ్ళు విడిచారు అనుకుంటూ కనీసం మా కొంగైనా పట్టుకున్నారో ఒక్కనాడైనా? యుగ యుగాలు ఊరంతా తిరిగేసి రాత్రి సేద తీరడానికి ఇల్లు చేస్తారా? పోటీ పోటీ మీ భక్తుల దగ్గరికే పోటీ. ఎందుకులే అక్క, మనం ఎంత వాదించినా కూడా స్వామి వల్ల తిరిగి భక్తుల వెంటకే పోయేది. ఈయనతో మాట్లాడితే మన సేవ తీరే సమయం అంతా కూడా స్వాహా చేస్తారు. తలుపు తీసే ప్రసక్తే లేదు. లేదు కాక లేదు. ఎంత మాట శ్రీదేవి, నీకోసమే వచ్చాను కదా, నీకు తెలుసు కదా. నేను నాకు తెలుసండి నీ వయ్యార మాటలు. చెప్పేది శ్రీదేవి ఎందుకలా కూడా కోరికలందరినీ ఇలాగే మాయ మాటలు చెప్పి కనీసం ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు దేవేరులైనా పట్టించుకోలేదు కానీ ఈనాడు వచ్చి వెన్ను పూసేటువంటి మాటలు మాట్లాడుతున్నాడు అక్క స్వామి. తలుపు తీసే ప్రసక్తే లేదు. లేదు కాక లేదు. తలుపు తీయాల్సిన పని లేదు కానీ చెప్పేది చాలు. అవాండాలు మన మీద వేయడం అనేది సరికాదు కదా శ్రీదేవి. భాండాలు ఉంటుందక్క, తిన్నావా? భాండాలు తిన్నది కాక ఇంకా అభాండాలు వేస్తారా? అమ్మా శ్రీదేవి మాకు మీరు ఇప్పుడు 16,000 మంది గోపికలతో మేము తిరిగామని చెప్పి మా పైన అందరూ వేస్తున్నారు కానీ రుక్మిణిని సాధించడానికి మేము ఎంత కష్టపడ్డాము చూసాక ఇంత సమయం తర్వాత కూడా ఆఖరికి రుక్మిణి పేరే ఎత్తున్నాడే. తలుపు తీసే ప్రసక్తే లేదు అక్కలేదు. మీరు తలుపు నేను చెప్పిన మాటలు ఖచ్చితంగా మీరే రాస్వామి అన్నట్టుగా తలుపు తీస్తారు. ఎందుకంటే ఆనాడు ద్వాపర యుగంలోని ఒకళ్ళ ఇద్దర 16,000 మంది గోపికలని మేము మిమ్మల్ని ఎంతగానో మేము చేసుకున్నామో వాళ్ళని కూడా అంతే ప్రేమని పంచారు. కాకపోతే వారి భక్తులు మీరు నా యొక్క హృదయ స్థానాన్ని అలంకరించినటువంటి శ్రీదేవి భూదేవులు కదా, కనుక మీరు దాన్ని అర్థం చేసుకోగలిగితే చాలా. అవునులేండి, ఆ 16,000 మంది గోపికలతో ఉండాలంటే భక్షస్థలంలో ఉండేటువంటి మేమంతా మీకు అంతే కదా అక్క. ఇంతసేపు ఆ 16,000 మంది గోపికల గురించి మాట్లాడి ఆఖరికి సుగంధ వాసన రావాల్సినటువంటి ఆయన శరీరం కూడా శ్రేణ వాసన వచ్చుతున్నది. ఇది గమనించావా చెప్పి? తలుపు తీసే ప్రసక్తే లేదు. నేను కృష్ణుడి కాదు ఇప్పుడు. శ్రీదేవి శ్రీరంగేశుడా అంటున్నావా? శ్రీదేవి శ్రీరంగేశుడా శ్రీదేవి నిరూపించుకుంటున్నారు ఇద్దరు కూడా. ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు నా యొక్క శరీరం అంతా కూడా సుగంధ భరితంతో ఎదగండాలని అనుకున్నటువంటి మీరు శ్వేత గ్రంథాలతో శ్వేతమైనటువంటి వాసనలతో వస్తుందని చెప్పి నా మీద అవాండాలు వేస్తున్నారు కదా. ఆనాడు రామావతారంలోని నేను రాక్షస సంహారం చేయడానికి చెప్పి ఎంతో కష్టపడి రావణ సంహారం చేస్తూ ఉంటే నాకు భక్తులు ఎంతో
భక్తిగా సమర్పించినటువంటి చందన తాంబూలాలన్నీ కూడా తొలగి శ్వేత గ్రంథులు వచ్చాయి. అంతే తప్ప ఎంతో అందంగా తయారైనటువంటి శూర్పణఖ కూడా నన్ను భరించడానికి వచ్చినప్పుడు నేను వద్దు అని చెప్పి లక్ష్మణ వైపు పంపించాను కదా, నా పైన అభాండాలు వేస్తున్నారే మీరు. కనుక చక్కగా తలుపు తీయండి, నన్ను మీ యొక్క హక్కును చేర్చుకోండి. శ్రీదేవి ఇంటికి ఆలస్యంగా వచ్చిందే కాకుండా సుగంధము మీరు సుగంధము మొన్ననే డిమార్ట్కి వెళ్దాం అనుకున్నాను, ఇక్కడ వెళ్ళకూడదు ఇంకా. ఎందుకంటే ఇక్కడ వస్తువులన్నీ కూడా బయటకు వచ్చేస్తుంది. మీరు మీ 16 మంది గోపికలతో చెప్పినట్టుగా వెన్నటి మాటలు మాట చెప్పినంత మాత్రాన తలుపు తీసే ప్రసక్తే లేదు. అక్కడే శ్రీదేవి సమాధానం కూడా లేదు స్వామి వద్ద. శ్రీదేవి ఆ భూదేవికి మరి ఆవేశం కనీసం మాట్లాడే వాళ్ళు ఎవరో కూడా మర్చిపోయారు ఈ స్వామి. శ్రీదేవి నువ్వు ఎంత సుకుమారివో ఎంత సౌందర్యవతివో నాకు తెలియదా? ఆ భూదేవికి కాస్త ఆవేశం తగ్గించుకోమని చెప్పు. ఆయన కన్నుకోవాలి. భూదేవి అంటే కోర్టుకు ప్రతీకగా మా భక్తులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అట్లాంటిది ఓపిక పట్టకపోతే ఎలాగ శ్రీదేవి? ఆ ఓర్పుతోనే ఇందాక వచ్చింది. నిజమైనను నిన్నునే బాయని, నిజమైనను నిన్నునే బాయని, నిలబడను గగానే జొలి ఎదుగనే చానా. నిజమైనను నిన్నునే వీడను, నిజమైనను నిన్నునే బాయని, నిలబడను గగానే జొలి ఎదుగనే చానా. నిలబడను గగానే జొలి ఎదుగనే చానా. ఏడుస్తున్నట్టు నటిస్తున్నట్టుగా నీ పక్కన ఉంటే సరిగద్దలే ఉంటే స్వామికి ఇంకా ఏడుపెందుకు వస్తుందక్క? సుగంధం పెరుగుతుందే చెల్లి. సుగంధం కాదని పరిస్థితి స్వేదము. ఏడుపు నటిస్తుంది మీరు, ఏడుపు నటిస్తుంది మీరు. నిమిషం అయినా కూడా నేను వీడి నేను వదలేను శ్రీదేవి భూదేవి అని అంటున్నా కదా. నేను అలా ఈ యొక్క కళ్యాణం అయిన తర్వాత అలా తిరుమలకి వెళ్ళి వస్తున్నప్పుడు నా మీద భక్తులు జరిగినటువంటి ఆ యొక్క పుష్పాలని చందనాలని చూసి నువ్వు తప్పుగా అనుకుంటున్నావేమో. అది కాదు శ్రీదేవి, తలుపు తీయు. మా పైన అమాండాలు వేయడం సరికాదు శ్రీదేవి. అదే తెలుస్తుంది రండి. కాకుండా పెద్ద మనుషులంతా కూడా మాట్లాడి చక్కటి వివాహం చేస్తే అలా తిరుగి దిగొచ్చామని వెళ్ళి మల్లెపూల భజనల మీద భజనలు మల్లెపూలు ధరించుకుంటారు. మల్లెపూలు మళ్ళీ ఈ స్వామికి మన స్వామికి కుప్పి కూర్చున్న జడలు జడలు మా జడలని మీకోసమే దేవి అవి తెచ్చి నీకే వెళ్తామని నాకు చేస్తే ఆనాడు శ్రీదేవి ఎందుకంత కోపం? శ్రీదేవి పండుగ చుట్టూ బాగానే పంపిస్తే తింటాం. పుంసా మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం. శ్రీరామచంద్రుని యొక్క అందం ఎలాంటిదో మీకు తెలియదా? భుజముల యొక్క మోకాళ్ళ వరకు కూడా బాహువులు కలిగి మగవాళ్ళని కూడా మోహింపగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వాడే కదా రామచంద్రుడు. మరి భక్తులు ఆ మాత్రం మోహించడంతో తప్పు లేదు కదా శ్రీదేవి. మరి ఆ అందాన్ని చూసి మీరు మోహింపబడ్డారు కదా. కనుక తలుపు తీయండి శ్రీదేవి. శూర్పణఖ లాంటి వాళ్ళు కూడా వస్తే మనం కాదని నీ వెంట పడ్డాను కదా సీతా అవతారంలో. అది కూడా గుర్తుకులేదా నీకు? ఓ శ్రీదేవి, అదే వదిలిందేమో శూర్పణఖని, పట్టిందేమో 16,000 మందిని. ఎప్పుడు చూడు నా గోపికలు అని ఏడవడమే తప్ప ఒక్కసారైనా దేవేంద్రులు గుర్తు చేసుకున్నారు అక్కడ స్వామి. ఎప్పుడు చూడు నాదేవేరుడు అనేటువంటి వాడు వివాహమైన కొట్టులని తిరిగిచ్చామంటూ చరిత్రకి పోల్చున్నాడు. మా ముఖ్యమంత్రిని చూసామనే చెప్పి ముఖ్యమంతా కూడా చరిత్రను చూసినటువంటి తేజస్సుతో నిండిపోయింది. బుక్కలన్నీ కూడా కందిపోయాయి. మరి గోపికలు ఆడుతూ ఉంటే నా మనసు లాగింది. మరి అందంగా చక్కగా ఆ పాటలతో నన్ను మైమర్పించి నా మనసులో లాక్కునేంతలా నృత్యాలు ఆడారు. తీసుకొని శ్రీదేవి వెళ్ళడమే కాకుండా చరిత్ర వద్దకు వెళ్ళి రాసరికలు గోడగా పడుతున్నాడు కామా స్వామి.
అవి ఈసారి పడుగు కంసాల కాదక్క అన్నట్టు ఆమె శ్రీదేవి ఇక్కడ ఉన్నది ఏదైనా ముచ్చటించే సమయం లేదు కానీ నేను మరి బయటకు వెళ్ళి చెరిగెత్తలేదు శ్రీదేవి ఆడుకోండి కూడా ఆడతారు. శ్రీదేవి మీరు సెన్సార్ కట్ చేయాలి అర్జెంట్గా. ఏదేమో మాటలు వస్తూ ఉన్నాయి తెచ్చేసి ఇక్కడ మీరు ఇలా కలిపేసుకుని కూర్చొని అడిగితే ఈ జీవితాంతం ఇంకా మేము అలాగనే మా మనస్సంతా కూడా భక్తుల మీద మరణించేటటువంటి ఈ జీవితమంతా మనస్సంతా భక్తులు 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 భక్తులే తప్ప దేవుడితో ఎలాగైనా ఒక్కసారి మనసు నింపి ముచ్చటించారా స్వామి? ప్రతి ఒక ప్రశ్నకి మీరు సమాధానం చెప్తే వెంటనే లోపలికి తీసుకుంటాం. చెప్తారా? శ్రీదేవి భూదేవి నిన్న రోజు చెప్పాను కదా, మాంగళ్యం తంతునైనా లోకరక్షణ హేతున కంటే భద్రామ శుభగే భక్తానామంగళం గురు. నేను నీకు వివాహం చేసుకుంటున్నప్పుడు భక్తుల యొక్క మంగళాన్ని చేద్దామని ఈనాడు రోజున బయట పెడితే ఎలాగా శ్రీదేవి? అందరూ బిడ్డలు అందుకోవే, మాటలు అయిపోయాయి, పాటలు అయిపోయాయి, ఏదో శ్లోకాలు చదువుతున్నాడు, రెండు పెద్ద పెద్ద బిడ్డలు అందుకో. మన స్వామి మాట్లాడే అక్క ఎప్పుడు చూడు ఎన్నోంటి మాటలు చెప్పడము, మరలా వెళ్ళి భక్తుల దగ్గర చరిత్ర వద్దల తిరిగి రావడమే ఉంటుంది తప్ప కలుపు తీసే ప్రసక్తే లేదు. లేదు శ్రీదేవి ఒక్కసారి వినవా? నా చెప్పే నా మొర ఆలకించి ఒకసారి. మీరు మొర ఆలకించి ఒక చిన్న ప్రశ్న వేస్తాం, దానికి కానీ మీరు సమాధానం చెప్పారనుకోండి తప్పకుండా కలుపు తీస్తాం. తలుపు తీస్తేనే సమాధానం చెప్తాం, లేకపోతే మీ ఇష్టం. మీ భక్తులను అడిగి ఒక పాట ఏర్పాటు చేసుకుని అక్కడే పండుకోండి. మా భక్తులు వివాహ సమయంలో మనం చూశాడు, భక్తులనే చూశాడు, శ్రీదేవి ఈ సుందర మనోహర ముగ్ధ మనోహరమైనటువంటి రూపాన్ని ముఖాల విందాన్ని చూడగానే నా మనస్సు మొత్తం మైమరిచిపోయి మాయలో పడిపోయింది. అంటుంటే మీ ఒత్తుల్లో నాకు బంగారు కనిపిస్తున్నాయి తప్ప మీ ప్రేమ కనిపించడం లేదు. ఇంతసేపు నుంచి శ్రీదేవి 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 అయ్యో నా మనసుగా చెప్పినట్టు నా భూదేవి అని ప్రేమగా పలకరించారా స్వామి? ఓ భూదేవి, భూదేవి మీకు భేదం ఉందేమో కానీ మాకు మాత్రము శ్రీదేవి భూదేవికి భేదం లేదు కదా. మరి మేము ఇద్దరిని కూడా బ్రతిమలాడుతూ ఉన్నాము. మరి మీరు ఏది చెప్తారు నేను చేస్తాను. కలిపి భూదేవి భూదేవి ఒకటోసారి, భూదేవి రెండోసారి, భూదేవి మూడోసారి. శ్రీదేవిని నేనే చెబుతున్నా, శ్రీదేవిని నేనే చెబుతున్నా, కలుపు తీయను ఆధారు కలుపు తీయను ఆధారు. భూదేవిని నేనే చెబుతున్నా, భూదేవిని నేనే చెబుతున్నా, కలుపు తీయను స్వామి. లేదు స్వామి శ్రీదేవి భూదేవి సరే మీరు ఏది చెప్తారు మేము చేస్తామని చెప్పి మేము వేడుకుంటున్నాం కదా. మరి ఆ తలుపు తీయాలంటే మరి అగ్నిలో నన్ను దూకమంటావా? అడిగాము కదా స్వామి ప్రశ్న. నిన్నటి మన అంగరంగ వైభవంగా ప్రశాంత్ నగర్ కాలనీలో భక్తులంతా కలిసి ఎంతో భక్తితో మన కళ్యాణ మహోత్సవాన్ని జరిపారు. అప్పుడు నేను కట్టుకున్న చీర వర్ణమేంటో చెప్తే మేము అదే అందుకుంటాం. మీకంటే అందమైన తీసేదే లేదు. మీకంటే అందమైన వస్తువులు ఈ ప్రపంచంలో లేవు. ఆ చీర ఎంత ఆఫ్టర్. కాబట్టి ఆ చీరలు రగలు కొంగులు బంగారాలు నాకెందుకు రా? నువ్వే నా శ్రీదేవి నా బంగారం, నువ్వే నా చీర, నువ్వే నా వస్త్రం. ఈ యొక్క నేత్రానందాన్ని కలిగించేవి మాత్రమే ఆ వస్త్రాలంకారాలు తప్ప కేయూరాని నభూషయంతి పురుషం హారాణ చంద్రోజ్వలాన్ని అన్నారు కదా. కనుక మేము మనుషులని ఆ యొక్క తత్వాన్నే గమనిస్తాం కానీ మీరు వేసుకున్నటువంటి చీరలంతా, మీరు వేసుకున్నటువంటి ఆ నగలంతా శ్రీదేవి భూదేవి. కనుక వాటి మీద నేను ఎప్పుడు కూడా ఏకాగ్రత వహించలేదు. మీరు నా మనస్సుని చేరితే చాలా అనుకున్నాను కదా. తలుపు తీయవా శ్రీదేవి? అన్యాయపు నిందలు నైపోయి
అన్నాయపు నిందలు నాపై నిడి అడు చేతువటి భావాని అవని గానటేమా అన్నాయపు నిందలు నాపై నిడి అడు చేతువటి భావాని అవని గానటేమా అన్నాయపు నిందలు నాపై నిడి అన్నాయపు నిందలు నాపై నిడి అడు చేతువటి భావాని అవని గానటేమా శ్రీదేవినే శ్రీరంగేశుడ శ్రీదేవినే శ్రీరంగేశుడ కలుపు తీయవే భావనలు యోగి కలుపులు కనుక సమయ మాసంలో అవుతుంది తీస్తే నేను మీ దగ్గరికి రావడం కాదు మిమ్మల్ని నా హృదయానికి చేర్చుకుంటాను భూదేవి తలుపు తీయమ్మ తలుపు తీ శ్రీదేవి భూదేవి అక్క ఇది విన్నావానే చాలా సేపటి నుండి ఎంతైనా మన స్వామి మన సంతతి కోసమే అలా వేడుకకు వెళ్ళి వచ్చాడు కదా మరి లోపలికి తీసుకుందామా సరే లేక ఎంతైనా ఆఖరికి ఈ జనమంతా కూడా మన పిల్లలే కదా కాబట్టి ఆ పిల్లలను రక్షించేందుకే మన నాథుడు కూడా వెళ్ళి ఉంటాడు కాబోలు ఆ పిల్లలని రక్షించడానికి వెళ్ళకుంటే మళ్ళీ మనమే కదా బాధపడేది అంతే కదా సరే లేక స్వామి తలుపు తీస్తున్నాము రమ్ము రమ్ము గుడ్ అయితే శ్రీదేవి భూదేవి చివరిగా ఒక మాట మా మా యొక్క విన్నపాలన్నింటినీ కూడా మీరు స్వీకరించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకొక గిఫ్ట్ కూడా ఏర్పాటు చేశారు. ఎంత వారలైనా కదా కనుక మేము మీ చెంతకే చేరుతున్నాం. భక్తులందరి సమ్మతముతో ఒకసారి భక్తులు గట్టిగా గోవిందా అని చెబితే మేము ఆ స్వామి చెంతకే చేరుతాం. గోవిందా గోవిందా. దీన్ని పార్వేటి ఉత్సవం అని అంటారండి. ఏమంటారు దీనిని? పార్వేటి ఉత్సవం అని అంటారు. అంటే ఈ యొక్క స్వామివారికి కళ్యాణం జరిగిన తర్వాత స్వామివారి చక్కగా ఊరేగింపుకి వెళ్ళి నా భక్తులందరినీ కూడా నేను రక్షించాలి, వారు ఎలా ఉన్నారో వారి యొక్క క్షేమ సమాచారాలు తెలుసుకుందామని చెప్పి అయ్యవారు అలా వెళ్ళి వచ్చేటప్పటికి కళ్యాణం చేసుకున్నటువంటి నా స్వామి నన్ను వదిలి వెళ్తాడా, లోపలికి ఎలా వస్తారో చూస్తామని చెప్పి వాళ్ళిద్దరూ కూడా అలకని ప్రదర్శించి లోపలికి వెళతారు. అయితే ఈ యొక్క స్వామి ఏం చేస్తాడు, చక్కగా ఇవంతా కూడా భక్తుల కోసమే మేము చేసాము, మీరు నన్ను తప్పుగా అనుకోవద్దని చెప్పి చక్కగా ప్రణయ కలహోత్సవాన్ని ఇక్కడ విశేషంగా తెలియజేస్తారు. అయితే మనం ఇందులో ఉన్న అంతరార్థాన్ని గమనించినట్లయితే నిజంగా శ్రీదేవి భూదేవి అవతారంలో నీతోనే సీతమ్మగా ఉన్నాం, ఆ గోపికలుగా ఉన్నాం, ఆఖరికి వెంకటేశ అవతారంలో శ్రీ భూమిలాగాను ఉన్నాం. అలాంటిది మీ యొక్క గుణగణాలు మాకు అంటమని ఎలా అనుకున్నారు? ఇంత కృష్ణావతారంలో నేను నీకే వచ్చా ఉచ్చరిద్దామని లేక వెంటనే మళ్ళీ అమ్మలక్కలు చెప్పుకున్నారని చేశారు, ముచ్చరించడం ప్రారంభించారు. ఈసారి ప్రసక్తే లేదు. శ్రీదేవి రూపం ఏంటి ఎలా ఉంది? శ్రీదేవి ఒకరి కాకపోతే ఒకరైనా ఇంటారని ఇద్దరిని చేసుకుంటే ఇద్దరికిద్దరు ఒకే మాట పడితే నేను కొన్ని చేసుకోవాల్సి వస్తుందని మీ ఇష్టం. ఒకరు అడిగితే ఒకరు పిలుస్తారనుకుంటే మీరు ఇద్దరికిద్దరు అలాగే ఉంటే మరి ఎలా? ఎవరో వెనకడికి అన్నారట, అక్కడ వెంకటేశ్వర చేసుకుంటే లేదు నేను చేసుకుంటే ఏంటంటే జనాలి అని అన్నారట. మన ఇద్దరిని వేరే స్త్రీలతో చూస్తున్నారు తప్ప వేరే స్త్రీలతో మనల్ని అదేమి లేదు శ్రీదేవి భూదేవి, వేరే స్త్రీలతో పొందలు పెడుతున్నారే తప్ప ఇప్పటికీ మనలో ఉన్నటువంటి సురేఖమైనటువంటి సౌందర్యాన్ని మాత్రం పోరడం లేదు మన స్వామి. భక్తులారా అది మీరు గమనించారా? బయట అందరూ గృహస్థులే, వారి గృహములలో ఉండేటువంటి బాధ అంతా ఇక్కడ కూర్చున్నారు. మీరు ఏ స్త్రీ అయినా కూడా తన భర్త ఇంటికి సమయానికి రాకుండా ప్రేమగా 4 మాటలు ముచ్చరించకపోతే ప్రతి ఇంట్లో ఇదే పరిస్థితి. శ్రీదేవి భూదేవి ఎవరో నా మీద అభినందనలు వేశారు, మీరు తప్పుగా అనుకుంటున్నారు, నన్ను లోపలికి తీసుకొని తలుపులు వేయండి. ఇప్పటి నుంచి చెబుతున్నా మళ్ళీ వచ్చే బ్రహ్మోత్సవాల వరకు బయటికి వెళ్తూ ఉంటున్నా.
ఎంతో ప్రేమతో నా మీద భక్తితో వచ్చిన భక్తులను కాకపోతే నా దగ్గరికి ఎవరు వస్తారు? నన్ను ఎవరు పట్టించుకుంటారు చెప్పు? నాకు విలువ తగ్గితే నాతో పాటుగా మీకు కూడా తగ్గుతుంది కదా భక్తి. అయినా మీరు బయటికి వెళ్ళగానే చక్కెర పొంగలి పులిహోర నివేదిస్తున్నారు కదా, వెళ్ళండి అక్కడికి వెళ్ళి మీ చెలికత్తల దగ్గర మీ భక్తుల వద్దనే ఉండండి. గొంతు పోయినట్టుంది మా మీద కంప్లైంట్ చేసి దేవేరులు ఒకటి గమనించలేదు, మమ్మల్ని చూస్తే మీకు కాస్ట్లీ చీరలు వస్తున్నాయి కదా, ఆభరణాలు వేసుకుంటున్నారు కదా దండిగా, కనీసం ఆ చీరలు ఆభరణాల కోసమైనా మమ్మల్ని పిలవచ్చు కదా. మేము పోతే మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. ఆ తర్వాత మీ ఇష్టం. ఇంకా మిమ్మల్ని ఎంత పొగడాలో మాకు అర్థం అవడం, మేము మంచినీళ్ళు తాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. శ్రీదేవి తలుపుకుంటున్నా ఆయన 3 చెరువుల నీళ్లు కూడా తాగుతారు, చూస్తూ ఉండండి. తలుపు తీయాలి. అమ్మా శ్రీదేవి, మేము శాంతంగా అడిగాము మీ గురించి తలుపు తీయాలా? తలుపు తీసే ప్రసక్తి లేదు. శ్రీదేవి నువ్వు గుర్తుపట్టలేదా? ఈ భూలోకానికి వచ్చింది నీ గురించే కదా. నువ్వు అలిగి పరుగున కలియుగంలో భక్త రక్షణ కోసం అని చెప్పి అమాంతంగా నా మీద అలిగి ఆ తిరుమల కొండ మీదకి వస్తే నేను కూడా నీ వెంటే నీ కోసం నన్ను వెతికి వచ్చాను కదా. నువ్వంటే ఎంత అభిమానమో చూసావా? మరి అంత ప్రేమతో మా కోసం వచ్చినటువంటి మీ స్వామి, ఈ స్వామట మరి మా దేవేరుడు తప్ప సమస్త లోకాలన్నీ కూడా పట్టించుకుంటున్నాడక్క. చూసావా, మన కోసం వచ్చాడని చెప్పుకుంటున్నాడు కదా స్వామి. మన కోసం వచ్చినటువంటి ఆ స్వామి మన దేవేరుడు తప్ప సమస్త లోకాలన్నీ కావాలి. వేరే వాళ్ళ సమస్య సమస్త లోకాలలోని భూమి కూడా ఉంది కదా భూదేవి. మమ్మల్ని పిలిస్తే మిమ్మల్ని లేకుండా పిలవడం ఎప్పుడైనా చూసారా? శ్రీ నివాసుడు అంటారే తప్పితే నివాసుడు అని ఒంటరిగా పిలవరు కదా. అంటే మీ పేరు ఎంత విలువను చేర్చారో ఒకసారి గమనించరాదా? శ్రీనివాసుడు అంటే వారు తప్ప బయటకు వెళితే మాత్రం రుక్మిణి కృష్ణుడు, రాధాకృష్ణుడు, సీతారాముడని శ్రీదేవి భూదేవి అనే పేరు తప్ప వేరే మాటలన్నీ పలుకుతున్నారు. ఈ మధ్యలో కొత్తది వచ్చిందే, మానవురాలిగా పుట్టిగా కోదాట చూశారు ఎంతని మోసం చేస్తున్నారు స్వామి. మనకి బ్రహ్మోత్సవాలు 2 రోజులు కేటాయించి ఇద్దరికి ఆ కోదాకి 3 రోజులు కేటాయించాడు. మళ్ళీ ఆవిడ ధరించినటువంటి మాలని ధరిస్తాడక. కేశాలు వచ్చినప్పటికీ అదే ఆయనకి ప్రీతికరమట. మీరు అపార్థం చేసుకుంటున్నారు. గోదాములాన్ని శ్రీనివాసుడిగా వెళ్ళలేదు, రంగనాథుడిగా వెళ్ళారు. చూశారు, పేరు మార్చుకున్న మోసం ఒకటి. పేరు మార్చాడు, ఊరు మార్చాడు, మార్చాడు. అవన్నీ మీకోసమే కదా. ఏమి చేసినా నీకోసమే కదా శ్రీదేవి భూదేవి. భక్తులను రక్షించడానికే కదా శ్రీదేవి. ఇప్పటికైనా కరగండి. ఎంత వారైనా కాంతదాసుని ఎంత ఊగినా మీరు మాత్రం ఆ తలుపు మాత్రం తీయడం లేదు. భక్తులు చూసి నవ్వుతున్నారు. నిన్నటి రోజు చేసిన ప్రమాణాలన్నీ మర్చిపోతున్నారు. మన మీద సందేహాలు కలుగుతున్నాయి భక్తులకి. నాథ, ఈ పూట ఏమైనా అరగించారా మీరు? మీకు పెట్టకుండా మేము ఎక్కడ తింటాము? పులిహోర అన్ని సిద్ధంగా ఉన్నాయి. పులిహోర చక్కెర పొంగలి ఇలాంటివి ఏమో ప్రసాదాలు ఉన్నాయట. లోపలికి వస్తే పెడతాని గిన్నెలు పెట్టడమే కాదు, నీకు ప్రేమగా తినిపిస్తాము కూడా. శ్రీదేవి తలుపు తీరా. తేనేటి కోరుకుంటారు. వెళ్ళి మీ చెలికత్తలకు ఆ గోదాదేవికి తినిపించుకోండి. కొత్తగా వచ్చింది కదా. అవి ఎన్న ముద్దలు మీకోసమే తీసుకొస్తాం. కలుపు తీస్తే మీకు ఇస్తాను. చూసావా అక్క, ఆయన దొంగతనం చేసేదే కాకుండా దొంగతనం మనకి కూడా పాల్పొస్తాడట. చల్లారిపోతున్న ప్రసాదాలు మీ ఇష్టం. మీ పాప కోసము మాకేం అక్కర్లేదు స్వామి. ప్రసాదాలు చల్లారుతున్నాయి, కళ్ళు కూడా నిద్ర దగ్గరకు వస్తున్నాయి. శ్రీదేవి భూదేవి భక్తుల గురించి కూడా నువ్వు చూడాలి కదా. నిన్న రోజు చేసిన ప్రమాణాలన్నిటికీ కూడా భక్తులు సందేహపడుతున్నారు. ఈ స్వామి ఏకాంతుడైపోతే ఇంకా శ్రీదేవి లేకపోతే భూదేవి లేకపోతే ఈ స్వామి ఎందుకు అంటున్నారు అంతా కలిసి. అక్క, ఇదంతా కాదే, మన నాథుడిని ఒక మాట్లాడుదామా? సరే అక్క. భక్తుడు ఒక మూవాధిరాండము బ్రహ్మాండము ఇవన్నీ పదాలు లేకుండా
అసలు నిజంగా మన మీద ఎంత ప్రేమ ఉందో ఒక్కసారి ఆయన మాటల్లో వినాలండి. అది కానీ చెప్పాడు వెంటనే తెలుద్దాం. తలుపు తీసే ప్రసక్తి ఉంది. నేను అని అంటే నాలో నిక్షిప్తమైనటువంటి మీరు తప్ప ఇంకా ఎవరు లేరు. ఇంతకు మించినటువంటి మాట ఇంకేమైనా ఉంటుందా శ్రీదేవి? అంటే నీవు, నీవంటే నేను, నాలో నిండినవే నీవు. కాబట్టి నేనై ఉన్న నువ్వు తలుపు తీస్తే నేను లోపలికి వస్తా. అది పెట్టారు గోవింద అంటున్నారే తప్ప అయ్యో నా శ్రీదేవి మాతకి పద్మావతి దేవికి గోదామాతకి మళ్ళీ గోదాదేవి ప్రేమతో గోదాదేవి రాసిన పాటలు ఇస్తున్నారు. అయ్యో అవంతా లోక కళ్యాణార్థమే చేస్తున్నాం కదా. లోక కళ్యాణం అంటూ మన సంసారాలు మంట పెడుతున్నారు గోదాదేవి. మీరు మాత్రం ఏదైనా లోకాల్లో ఎన్నో దేవేలతో కళ్యాణాలు చేసుకుంటున్నారు కానీ మా కళ్యాణం చూడాలి. మీ కళ్యాణం కూడా ఈ భక్తులే కదా చూడాలి. ఆనాటి ఆ కాలంలో దేవుడో గజేంద్రుడిక కనీసం కొత్తగా వివాహం అయ్యి పాపం బ్రాహ్మణోత్తములు అప్పుడప్పుడే వివాహం చేసి కొమ్ముడు చేస్తే నా భక్తుడు తీసుకున్నాడని చెప్పి కనీసం మా అక్క శ్రీదేవి కొమ్ముదారుగా పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు కామన స్వామి. ఆనాడు ఆ విధంగా ఆ యొక్క రాక్షసుని సంహరించడం వల్లనే కదా భక్తులందరూ కూడా మనల్ని చక్కగా పొగుడుతూ ఉన్నారు. ఆ స్వామి నన్ను పొగిడితే నిన్ను పొగిడినట్టు కాదా శ్రీదేవి? గజేంద్ర మోక్షాన్ని ఇచ్చింది కేవలం భక్తులను రక్షించడానికే కదా. నిన్ను కూడా పట్టించుకోకుండా వెళ్ళాను. నాలో ఉండే మంచి లక్షణాన్ని నువ్వు గమనించి ఆహా నాకు ఎంత గొప్ప స్వామి దొరికాడా అని చెప్పి ఆనందిస్తూ నువ్వు తలుపులు తీసి నన్ను నీ యొక్క దరికి చేర్చుకోవాలి భూదేవి. సకల లోకాలని కాపాడదామనే కదా మనం కళ్యాణం చేసుకుంది. కావున భక్తులారా, ముఖ్యంగా స్త్రీమూర్తులారా, ఇలా మీ వాళ్ళని కూడా ఎట్టకేళ్ళకి అదుపులోకి తెచ్చుకున్న తర్వాతే శ్రీదేవి ఆ మాయగాడి మాటలు వినకండి సుమి. మీ భర్తల సమయానికి ఇంటికి రాకుండా ఇలా ఏ సమయపాలన లేకుండా ఇంటికి వస్తే ఏం చేయవలన చూశారు కదా. మీ ఇంటి వద్ద మీ చెంతనే ఎన్నో సామాన్లు కలవు. మీ దగ్గర నాలుగు అనేటువంటి ఆయుధము కలదు. దాన్ని వాడి మీ వారికి తలుపుగా చేయను. శ్రీదేవందుకు భూదేవందుకు శ్రీదేవందుకు భూదేవందుకు పలుకులేలకు కోరిక పలుకులేలకు శ్రీదేవందుకు భూదేవందుకు శ్రీదేవందుకు భూదేవందుకు పలుకులేలకు కోరిక పలుకులేలకు. ఇంకా మీరు పంతాన్ని నిలవకపోతే ఎలా శ్రీదేవి? లోకులంతా కూడా మిమ్మల్ని తప్పుగా అనుకునేటటువంటి ప్రయత్నం జరుగుతుంది కదా. నా యొక్క హృదయంలో మీకు స్థానాన్ని ఇచ్చాను కనుక నాతో సరసమానంగా మీకు కూడా గౌరవము అలాగనే భక్తి దొరుకుతుంది కనుక వారి చెప్పినవి మీరు చెప్పినవి వినకుండా మీ యొక్క దరిద్రాన్ని చేర్చుకోండి దేవి. అక్క ఇది విన్నావు? భక్తులు మనల్ని తప్పుగా అనుకుంటున్నారంటే ఈయన బయట ఉండగా కూడా అది మనకి చెప్తున్నాడు. ఈయన మరి బయట ఏం చేస్తున్నాడు? ఈయన చేసేటువంటి పనులు విన్నారా అక్క? వెళ్తున్నాడు చెల్లెత్తలంతటి తానుగా వచ్చి మన పైన మనకి అభాటాలు పంపుతున్నాడు మన స్వామి. శ్రీదేవి చాలా మంచిదండి, తప్పుగా అనుకోకండి. వాళ్ళు ఏదో ఈ పూట అట్లా ఏదో మీకు కొత్తగా చూపెట్టడం కానీ భూదేవి చాలా మటుకు మంచిదండి. భూదేవి మాకు ఇష్టమైన వంటకాలు చాలా కూడా ఎంత బాగా చేస్తుందో మా భూదేవి అయితే. శ్రీదేవి అయితే పాయసాలు చాలా చక్కగా ఇంకో సేపు అయితే మా శ్రీదేవి గుత్తి వంకాయ బాగా చేస్తుంది, మా భూదేవి బెండకాయ కూడా బాగా చేస్తుందని మా మాటలు ఆనందం చేశాడు మన స్వామి. అక్క ఇదేదో అయిపోయేలాగా లేదే. శ్రీదేవి ఎంత ప్రయత్నించినా తలుపులు తీసేదే లేదు. శ్రీదేవి కుర్చీలు ఖాళీ అయిపోతున్నాయి, నీ ఇష్టం. ఇక నువ్వునైనా మిగులుతాం కాసేపు అయితే. శ్రీదేవి ఇప్పటికైనా కరుణించండి. ఇప్పటికైనా మమ్మల్ని కాస్త మీ యొక్క దృష్టి మా పైన ప్రసరింపజేయండి దేవి.
ఉభయదేవేరుడు. సరేలే అక్క, మనసులోనే కదా ఈసారి వదిలేద్దాం. రేపు చూసుకుందాంలే మళ్ళీ. ఎలాగూ ఇలాగే చేస్తాడు. భక్త మహాశైలంలో వెళ్ళిపోయాక స్వామి తిరిగి ఇంట్లోకే కదా వచ్చేది. అప్పుడు కలుపులు మూసి స్వామి సంగతి ఏంటో చూడాలి. ఎప్పటికైనా లోపలికి పిలిచి ఆయన సంగతి ఏదో చెప్తాం.
మాట్లాడుతున్నారేమో అన్నంత భావనలోకి తీసుకొని వెళ్ళినటువంటి వారికి మంచి భవిష్యత్తు ఉండాలని మనం అందరం కూడా కరతాళ ధ్వనులతో వారికి ఎంత డబ్బులు ఇచ్చినా ఎంత వస్తువులు ఇచ్చినా వారికి తీసుకోలేనటువంటిది కేవలం కరతాళ ధ్వనులే వారికి ఆనందాన్ని ఇస్తాయి. కనుక బాగుండాలని మనస్ఫూర్తిగా మనం కోరుకుంటూ ఇట్లాంటి బ్రహ్మోత్సవాలు కొన్ని వందల వేలు దాటి ఎక్కడికో మీరు ఉన్నతమైనటువంటి శిఖరాలను చేరుకోవాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. అలాగే ఎక్కడ అందరూ ఎక్కడ కూడా రావాలి, గమనించండి. అలాగే శ్రీదేవి, భూదేవి, నీలాదేవి ఎంత లోపల నుండి మా మొరలు మేము ఆలకించినా కూడా అవి భరించుకుంటూ బయట ఉండేటువంటి ఈ విష్ణుమూర్తి స్వరూపాలు కూడా చాలా ఆహ్లాదాన్ని అందిస్తాము. ఒక రూపం కాదు, మేము ముగ్గురం ఉన్నట్టుగా వీళ్ళు కూడా ముగ్గురు రూపాలుగా విష్ణు రంగనాథుడిని మధుమంతు సుమి గోదామ ఉండే వీరు కూడా ఆహ్లాదకరంగా మహోత్సవాన్ని కలహము లేకుండా చక్కగా ఆహ్లాదకరంగా ముగించుకున్నాం. వీరు కూడా కలగాంధరుడు. తనంతో ఆ తీర్థాన్ని భక్తులందరినీ కూడా సంప్రోక్షణ చేయడం జరుగుతుంది. ఆ భక్తులు ఆ సంప్రోక్షణ చేసిన తర్వాత చక్ర తీర్థంలో పాల్గొని రేపు సాయంత్రం జరిగేటువంటి పుష్పార్చనకి విశేషంగా శ్రీ పుష్ప యాగం